దర్భల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అంటే, కుశ దర్భ యొక్క మూలంలో, ఆ దర్భ యొక్క మూలం భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్య భాగంలో జనార్దనుడు ఉంటాడు, అనగా నేను. పై భాగంలో కొన వద్ద శివుడు నివసిస్తూ ఉంటారు. అపవిత్రత ఎప్పుడూ కూడా అంటనవి 5 ఉన్నాయన్నమాట. అవి అగ్ని, కుశ, తులసి, గోవు, విప్రుడు. ఈ 5 ఎప్పటికీ నిర్మాల్యములు తీసివేయదగినవి కావు. ఎన్నిసార్లు ఈ యొక్క దర్భల్ని, ఈ 5టిని ఉపయోగించుకున్నా పవిత్రత చెడిపోదు. సంసారం అనే సాగరాన్ని నుంచి జనుల్ని ఉద్ధరించగలవి 5 సంఖ్యలోనే ఉన్నాయి. అవి ఏమిటంటే బ్రాహ్మణుడు, గోవు, విష్ణువు, భగవద్గీత, ఏకాదశి వ్రతం. వీటిని పూజించడం, సేవించడం జీవులకి ముక్తి సాధకాలని తెలియచేయాలి అని షట్పాది అనే శ్లోకంలో 6 చెప్పబడిన తులసికి ప్రత్యేక ప్రాముఖ్యతనైతే ఇచ్చారు. ఓం నమ శివాయ.